కూర్చున్నాం. దయచేసి బయట ఉన్న సేవకులు దయచేసి బయట ఎవరు ఉంటే దయచేసి లోపల ఉండండి. దయచేసి ఒకవేళ లోపల ఫుల్ అయిపోతే బయటికి వెళ్ళని బయట వేయబడడం. బయట చాలా లోపల చాలా ఖాళీ ఉంది. దయచేసి దైవజీవనులు దయచేసి ఒక లోపల చాలా ఖాళీగా ఉంది. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా లోపలికి ఆహ్వానిస్తున్నాం. మన ముందు దయవుంచి మరి వచ్చి లోపల కూర్చోవాలని ప్రభు నామములు మేము ఆహ్వానిస్తున్నాం. సో దయచేసి రండి. సేవకులందరూ నా మాటలు వినిపిస్తున్నాయి అనుకుంటున్నా. బయట ఉన్న సేవకులు సో లోపల కూర్చోవాలని ప్రభు నామములో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చాలా ప్లేస్ లోపల ఉంది కనుక దయచేసి దైవజనులు లోపల కూర్చున్నాం. ఆ చైర్స్ లోపల వేసేయండి. బయట ఉన్న చైర్స్ లోపల ఖాళీ ఉన్న ప్లేస్లో వేసేసేయండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్రేష్టమైన సమయంలోనికి మనం వెళుతున్నాం. దయచేసి మనందరం కూడా సంఘంలో చెప్పే మాటే, సంఘంలో మన బిడ్డలకు మనం నేర్పించే మాట, తెలియజేసే మాట ఏంటి? ఆ మాట అంటే మీ మొబైల్స్ని సైలెంట్లో పెట్టుకుని. ఎన్నిసార్లు మనం చెప్తాము కానీ మనం మాత్రం పెట్టుకోము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి మనము ఒక క్రమంలోనికి వస్తే మన సంఘము కూడా ఒక క్రమంలోనికి వస్తుంది. హల్లెలూయా. మనము క్రమములో లేకుండా సంఘము క్రమములోనికి రావాలంటే అది ఎంత మాత్రం కూడా ముందు మనము క్రమంలోనికి వస్తేనే మన సంఘము, మనము పెంచుతున్నటువంటి మంద, మనము నడిపిస్తున్నటువంటి మంద ఆ క్రమములోనికి రావడానికి సహాయపడుతుంది. హల్లెలూయా. కనుక మొదట క్రమములోనికి రావాల్సింది ఎవరంటే మనమే. దేవునికి మహిమ కలుగును గాక. మరి దయచేసి మనందరం కొన్ని నిమిషాలు అయ్యగారికి అతి త్వరలోనే అతి సమీపంలోనే మైక్ ఇస్తాను అయ్యగారికి. ప్రభు మనందరం కూడా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మనమందరము ఆయన పరిచర్య లేదా దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనమందరము సిద్ధపడిన వారం. అయితే దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా, దేవుని యొక్క చొరవ లేకుండా మనం ఎవరూ కూడా సేవకులమే కాలేము. హల్లెలూయా. నాకు నేనే సేవకు చేశాను, లేదా నేను బ్రతుకున్న కాలంలో నేను పుట్టి జీవించి కొద్ది కాలమైన తర్వాత మధ్యలో దేవుడు అనే సేవకు పిలిచాడు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ అది కానే కాదు. దేవుని దైవ జనాంగమా, దేవుడు జగత్ పునాది వేయబడక మునుపే మనందరం కూడా తన సేవకు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నట్టు బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. చూద్దాం అవసరం మాట మనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనం. చాలండి. దేవుడు తన సేవకుని పుట్టించి, హల్లెలూయా. దేవుడంట సేవకుని ఏం చేశాడు? మనం ఏర్పరచుకోలేదు పరిచర్యను, మనము రాలేదు సేవకు. దేవుడంట తన సేవకుని ఏం చేశాడు? పుట్టించాడు. జగత్ పునాది వేయబడక మునుపే నీవు నేను ఆయన సేవ చేయాలని, ఆయన పరిచర్య చేయాలని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన మనల్ని పుట్టించాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? మనం రాలేదు, మనం ఏర్పరచుకోలేదు, ఆయనే మనల్ని పుట్టించాడంట. దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడే మనల్ని సేవకులుగా పుట్టించకపోతే ఈరోజు మనము సేవ చేయడానికి అర్హులము కాదు. దేవుడే మనల్ని సేవకులుగా పుట్టించాడంట. ఎందుకు పుట్టించాడంటే ఆ తర్వాత రాస్తున్న మాట, మీరే ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. హల్లెలూయా. ఎందుకనండి? దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను, హల్లెలూయా, సేవకులను దేవుడు పుట్టించి తన ప్రజల దగ్గరకు పంపించాడంట. ఎందుకని? దుష్టత్వము నుండి తప్పించడానికి,
దేవుడు మనకు అప్పగించినటువంటి మందను ఆశీర్వదించడానికి, దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ ప్రజలను దుష్టత్వములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, అపరాధములో నుండి శ్రేష్టమైన జీవితములోనికి, యేసుక్రీస్తు ప్రభుల వరకు మార్గములోనికి నడిపించడానికి ఆయన నిన్ను నన్ను సేవకునిగా పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవకునిగా మనల్ని పుట్టించకపోతే మనం ఈరోజు పరిచర్యను ఈరోజు మరి ప్రతి నెల 2వ బుధవారం ఈ సిద్ధపరచు అనే పాస్టర్స్ కాన్ఫరెన్స్ను జరిగిస్తూ ఉన్నాం. దీనివలన అయ్యగారికి వచ్చేటువంటి లాభం ఏంటి లేదు, ఇక్కడ పెట్టడం వల్ల నాకు వచ్చే లాభం అంటే ఏమీ కూడా లేదు. హల్లెలూయా. ఒకే ఒక లాభము మాకు వచ్చే, ఒకే ఒక లాభం అంటే మేము దేవునిని సంతోషపరుస్తున్నాము అనే లాభం మాకు. హల్లెలూయా. సో ఈ పరిచర్య జరిగించడానికి ఎక్కడి నుంచో ఏ ధనము కూడా రావడం లేదు. అయ్యగారే తన ఖర్చుల్లో నుంచి లేదా మా దగ్గర నుంచి కొంచెము మేము కలిసి కొంచెము ఈ పరిచర్య చేయడానికి, ఎందుకు సేవకులను బలపరచాలి, ఇంకా ఉజ్జీవింప చేయాలి. దేవుడు తను అప్పగించిన పరిచర్యలో ఒక బలమైనటువంటి సాధనాలుగా వెళ్ళాలని. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనల్ని సేవకుడిగా పుట్టించాడంట. సేవకులుగా పుట్టించి మరి తన ప్రజల దగ్గరకు, తను ఏర్పరచుకున్న జనము దగ్గరకు మనల్ని పంపించాడు. ఎందుకంటే దుష్టత్వమునున్నటువంటి లేదా దుష్టత్వములన్న ప్రజలను విడిపించడానికి, దుష్టత్వములున్న ప్రజలను విడిపించడానికి మనల్ని పంపించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలామంది సేవకులు ఆయనేమో ఏర్పరచుకున్నది ఎందుకంటే దుష్టత్వములో ఉన్న ప్రజలను, పాపములున్న ప్రజలను, శాపములున్న ప్రజలను తప్పించి ఆయన మార్గములో నడిపించడానికి, తాను అప్పగించిన మందును శ్రేష్టమైన మందముగా, తాను అప్పగించిన మందును దేవుని వచ్చినప్పుడు ఆయన ఎదుట ఏ నిష్కలంకము లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా ఒక కన్యక వలె ఆయన సిద్ధపరిచి సంఘమును ఆయన ఎదుట నిలబెట్టడానికి దేవుడు మనల్ని సేవకులుగా పుట్టించాడు. హల్లెలూయా. సంఘమును రూపుదిద్దడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ ఈ దినాల్లో ఏమైపోతుందో తెలుసా? సంఘాన్ని నిలబెట్టాల్సిన సేవకులు సంఘాన్ని దుష్టత్వములను నడిపించి యేసుక్రీస్తు ప్రభుల వారికి మార్గంలోనికి నడిపించినటువంటి దైవ జనాంగము, ఆ దైవజనుడే ఈరోజు సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడే దేవుడు అప్పగించిన మందను చల్లా చెదురు అయిపోయేటట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆ దైవజనుడే సంఘములో విశ్వాసులు లేకుండా పోవడానికి కారకుడైపోతూ ఉన్నాడు. ఆ దైవజనుడే అనేక మంది విశ్వాసులు క్రైస్తవాన్ని వదిలి బయటికి వెళ్ళిపోవడానికి దైవజనుడే కారణమవుతూ ఉన్నాడు. ఆయన మనల్ని సేవకులుగా పుట్టించాడు. ఎందుకంటే దుష్టత్వములను విడిపించడానికి, దుష్టత్వంలోనికి పంపించడానికి కాదు. కానీ ఈ దినాన దైవజనులు దుష్టత్వములో నుంచి విడిపించాల్సింది పోయి దుష్టత్వంలోనికి పంపించేస్తున్నారు. స్థిరముగా కట్టాల్సిన దైవజనుడే సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది నా మాటలు కాదు, లేఖనాల్లో జ్ఞాపకం చేస్తున్న ఒక మాట చూద్దాము. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనం గమనిస్తే, 12వ అధ్యాయము 10వ వచనము, 12వ అధ్యాయము 10వ వచనము తెలియదమ్మా ఎవరు? ఇంకా 12వ అధ్యాయం 10వ వచనం. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారంట. హల్లెలూయా. దేవుడేమో దుష్టత్వములో ఉన్న వారిని విడిపించడానికి, సంఘమును కట్టడానికి, ద్రాక్ష తోటకు కావలిగా ఉండడానికి, ఆ ద్రాక్ష తోట ఫలించే విధముగా చూడడానికి కాపర్లను పెడితే ఆ కాపరే ఆ ద్రాక్ష తోటను పాడు చేస్తున్నాడంట. ఆ కాపరే ఆ ద్రాక్ష తోట ఫలించనీయకుండా ఆ చెట్లు ఎండిపోయేటట్టు కాపర్లే చేస్తున్నారంట. ఎంత ఘోరమైన స్థితి, ఎంత ఘోరమైన స్థితి. హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేస్తున్న కాపరులే నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. ఏంటి దేవుని సొత్తు అంటే? ఈ భూమి మీద దేవుడు నీకు అప్పగించిన సంఘము, అది దేవుని సొత్తు.
అది దేవుని రక్తం ఇచ్చి కొనబడిన సొత్తు. ఆ సొత్తుని ఎవడు పాడు చేస్తుంటే విశ్వాసి కాదు, ఒక అన్యుడు కాదు, సేవకుడే పాడు చేస్తున్నాడు. సేవకుడే తొక్కేస్తున్నాడు. సేవకుడే ఆ సంఘమును బలపరచకుండా సేవకుడే ఆ సంఘమును నిర్మూలన చేస్తున్నాడు. సేవకుడే సంఘాన్ని పాడు చేస్తున్నాడంట. ఎంత ఘోరమైన మాట. అక్కడ రాయబడిన మాట, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారుగాను చేసి ఉన్నారు. అబ్బా, ఆయన తోటను, ఆయన సొత్తును ఎడారుగాను పాడుగాను చేసి ఉన్నట్టు. ఎవరు వాళ్ళు? కాపురులే. ఎలా చేస్తున్నారు? ఈ దినాలలో దైవ జనాంగాన్ని మనం చూస్తే అనేకమైన సేవకులు హౌస్ విషయంగా వెళ్తూ ఉంటారు. హౌస్ విషయంగా వెళ్ళినప్పుడు ఆ కుటుంబం కొన్ని విషయాలు ఈ దైవజనుడు చెప్తుంది. ఈ దైవజనుడు ఆ విషయాన్ని వెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్ళి ఆమె చెప్పిన సంగతులన్నీ కూడా హల్లెలూయా ఇక్కడ చెప్తాడు. ఇక్కడ రేపు ఉదయం 2 కుటుంబాలు చెప్పండి. ఆ 2 కుటుంబాలు ఉదయాన్నే నా గురించి నువ్వు దైవజనుడికి ఇలా చెప్తావా? 2 కుటుంబాలు యుద్ధం చేసుకుంటాయి. నెక్స్ట్ సండే నుంచి ఇద్దరు కూడా సంఘానికి రారు. ఎవరు పాడు చేస్తున్నారు సంఘాన్ని? ఎవరు పాడు చేస్తున్నారు దేవుని సొత్తును? అక్కడ అంటున్న మాట, నాకు ఇష్టమైన పొలమును. సంఘము ఆయనకి ఇష్టమైన పొలం. హల్లెలూయా. సంఘము ఆయనకి ఇష్టమైనది, ఆయనకు ప్రేమైనది. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక. ఎందుకు దేవునికి ఇష్టం అంటే సంఘమును దేవుడు తన రక్తమునిచ్చి కొన్నాడు కనుక అది ఆయనకి ఇష్టమైనది. ఆయనకి ఇష్టమైనటువంటి ఆ పొలమును ఎడారుగాను పాడుగాను చేస్తున్నారు. దేవుడు ఎందుకు నిన్ను నన్ను సేవకునిగా పుట్టించాడంటే పాడు చేయడానికి కోసం కాదు, నిలవబెట్టడానికి. దేవుడు ఎందుకు నిన్ను నన్ను నమ్మి ఒక సంఘమును ఒక మందను అప్పగించాడంటే పాడు చేయడానికి కోసం కాదు, చెరిపివేయడానికి కోసం కాదు, త్రొక్కవేయడానికి కోసం కాదు, అది బలపరచడానికి, దేవుని ఎదుట నిలవబెట్టడానికి. హల్లెలూయా. కానీ దిన సేవకులు నిలబెట్టడం కంటే కూడా హల్లెలూయా విశ్వాసాలతో ఎంత వ్యంగ్యంగా మాట్లాడతారో సేవకులు. ఎంత విశ్వాసులతో అనేక మంది సేవకులు, నాకు తెలిసిన సేవకులు చాలామంది డబుల్ మీనింగ్తో మాట్లాడతారు. వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక విశ్వాసంతోనే ఎలాగ మాట్లాడతారు? డబుల్ మీనింగ్తో మాట్లాడతారు. చాలామంది సేవకులు చిన్నపిల్లలు కావచ్చు, మధ్యలో మనం కావచ్చు, ఏమని పిలుస్తారు విశ్వాసులు? ఏమని పిలవాలి? విశ్వాసులు మన సేవకులకు ఏమని పిలవాలి? పిలుస్తాం. కానీ కొంతమంది సేవకులు, ఏరా మామ, ఏరా అల్లుడా, హల్లెలూయా హల్లెలూయా, వాళ్ళతో మాట్లాడే విధముగా చాలా ఘోరముగా డబుల్ మీనింగ్తో మాట్లాడుతూ ఉంటారు. అవి వినినటువంటి ఆ మాటలు విన్నటువంటి విశ్వాసులు రేపు మనతో ఎలాగ మాట్లాడతారు? మనమే డబుల్ మీనింగ్తో మాట్లాడుతుంటే మరి ఆ విశ్వాసి ఇంకెలాగ ఆత్మీయంగా అభివృద్ధి చెందాడో, ఇంకెలాగ ఆ విశ్వాసి దేవుని ఎదుట ఏ పాపము లేని వ్యక్తిగా నిలవబడతాడో. బాగు చేయాల్సిన సేవకులమే, పరిశుద్ధపరచాల్సిన సేవకులమే, దుష్టత్వములో నుండి తప్పించాల్సిన సేవకులే దుష్టత్వములోనికి పాపములోనికి నడిపిస్తూ ఉంటే హల్లెలూయా దేవుడు ఎంత రోధిస్తున్నాడో. నిన్ను నమ్మి నా సంఘమును నీకు అప్పగిస్తే నువ్వు పాడు చేస్తావని దేవుడు గుండెలు బాదుకొని ఆడస్తాడంట. తన బిడ్డలు పాడైపోతున్నప్పుడు, తన కుమారుడు పాడైపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత గుండెలు బాదుకుని, అయ్యో నా బిడ్డ పాడైపోతున్నాడు, నా బిడ్డకి ఎన్ని చెప్పినా కూడా నా కుమారుడు నా కుమార్తె నా మాట వినటం లేదు అని వారి కోసం గుండెలు బాదుకుంటూ ఏడ్చినటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. మరి మనల్ని నమ్మి ఒక మందను మన చేతుల్లో పెట్టితే ఆ మందను మనము పాడు చేస్తుంటే ఆయన ఎంతగా రోధిస్తూ ఉన్నాడో.
ఆయన ఎంతగా కన్నీరు కారుస్తున్నాడో. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తముగా మారిపోయిందంట. ఎందుకొరకు? మన కొరకు, మన క్షేమము కొరకు, మన రక్షణ కొరకు, మన భద్రత కొరకు, మనము తిరిగి ఆయనతో పాటు ఉండడం కొరకు. కానీ ఈరోజు ఆయన సొత్తును పాడు చేసేస్తా ఉన్నాం. ఎవరు పాడు చేస్తున్నారంట? కాపరులే. అక్కడ రాయమంటే అదే కదండి. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారుగాను చేసి ఉన్నారు. అపోస్తుల కార్యములు చెప్పబడినమాట, దేవుడు సేవకుడును పుట్టించాడు. నీవు నేను సేవకుడుగా అవ్వడానికి కారణం ఆయన. మనం ఎన్నుకోలేదు, మనము రాలేదు సేవ చేస్తానని. దేవుని యొక్క ఏర్పాటు, జగత్ పునాది వేయబడక మునుపే, తల్లి గర్భముల పిండముగా రూపింపక మునుపే దేవుడు నీవు నేను ఆయన పనిని జరిగించాలని, ఆయన ఉద్దేశాలను జరిగించాలని ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ మనము మాత్రము ఆయన ఉద్దేశాలను ఉమ్ము చేయేస్తా ఉన్నాం. హల్లెలూయా. చాలామంది సేవకులకు సంఘము ఆదివారం మాత్రం కనబడుతుంది. ఎప్పుడు కనిపిస్తుంది? చాలామంది సేవకులకి సంఘం ఎప్పుడు కనిపిస్తుంది? మందిరం ఎప్పుడు కనిపిస్తుంది? ఆదివారం మాత్రం కనిపిస్తుంది. కొంతమంది అందరికని చెప్పడం దయచేసి మళ్ళీ నన్ను తప్పు కనుకోబాకండి. కొంతమంది సేవకులకు దేవుని మందిరం ఆదివారం మాత్రమే, మిగతా వారం అంతా కూడా మందిరం కనబడదు. మందిరంలో కాలుగడి పెట్టడు. ఆదివారం వెళ్తాడు, 10 నిమిషాలు అరగంట వాక్యం చెప్తాడు, తిరిగి వచ్చేస్తాడు. ఇంక మిగతా ఏ వారంలో కూడా ఆ మందిరంలోనికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేద్దామని ఏ సేవకునికి కూడా ఈ దినాలలో చాలామంది సేవకులు లేరు. ప్రార్థన అక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేయకపోతే బలిపీఠం మీద ఆయన అగ్ని ఎలాగుంటుంది? బలిపీఠం మీద ఆయన అగ్ని ఉంటేనే కదా సంఘం వెలిగించబడుతుంది. బలిపీఠం మీద ఆయన అగ్ని ఉంటే కదా సంఘము దీవించబడుతుంది. బలిపీఠం మీద అగ్ని ఉంటే కదా సంఘము పరిశుద్ధులకు నడిపించబడుతుంది. బలిపీఠం మీద ఆయన అగ్ని లేకుండా సంఘము బలపరచబడదు. హల్లెలూయా. కనుక ఈ బలిపీఠం మీద ఆయన అగ్ని మండుతూ ఉండాలంటే నిత్యము నీవు నీ ప్రార్థనలో ఉండాలి. సంఘమును చెరిపివేసే వరమ కాకుండా సంఘమును నిలబెట్టే వరముగా ఉండాలంటే మనకు ప్రార్థనా శక్తి కావాలి. సేవకునికి కావాల్సినది ఏం కావాలంట? నేను ముగ్గు చేస్తున్నాను. ఏం కావాలి? ప్రార్థనా శక్తి కావాలి. ఈ దినాలలో నేను మొన్న పోయిన ఆదివారం కూడా అదే వాక్యం చెప్పాను. నేను గత మాసంలో ఐఎఫ్జే మీటింగ్కి వెళ్ళాను. ఐఎఫ్జే మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పేట్రయ్య గారు వచ్చారు. అక్కడ ఒక గొప్ప సందేశాన్ని ఆయన మరి బోధించారు. పేతురు గారి గురించి ఒక శ్రేష్టమైన మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. పేతురు గారి గురించి ఆయన ఒక శ్రేష్టమైన మాట, చాలా అద్భుతకరమైన మాట. ఆ మాట చదివి ముగించుకుందామా? ఒకసారి మాట చూద్దామా? లూకాసు సువార్తలకు వెళ్దాం. లూకాసు సువార్త చాలా అద్భుతకరమైన మాట మరి పేట్రయ్య గారు జ్ఞాపకం చేశాడు. 22వ అధ్యాయము, లూకాసు సువార్త 22వ అధ్యాయము. ఎలాగూ సంఘము పాడైపోతున్న జ్ఞాపకం చేస్తున్నాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 31వ వచనం 32వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతానుని మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీవు నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమంటున్నాడు. సీమోను సీమోను, హల్లెలూయా. పేతురుని దేవుడు పిలుస్తుంది, సీమోను సీమోను, నిన్ను పట్టుకోవడానికి సాతానుడు గోధుమలే జల్లెడు చేస్తున్నాడు. వాడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు సాతానుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే విశ్వాసులు కాదు. ఒక విశ్వాసును కోరుకుంటే విశ్వాసం పడిపోతాడు, కానీ ఒక సేవకును కోరుకుంటే సంఘం అంతా పడిపోతుంది. హల్లెలూయా. ఒక సేవకుడు 100 మంది విశ్వాసులతో సమానం.
కనుక సాతానుడు ఎవరిని పట్టుకోవడానికి వల వేస్తున్నాడంటే, సాతానుడు ఎవరిని పట్టుకోవడానికి జల్లెడ పడుతున్నాడంటే సేవకుని పట్టుకోవడానికే. ఎందుకు తెలుసా? సేవకుని ఆయన పుట్టించాడు కాబట్టి ఆ సేవకుని పడగొడితే, ఆ సేవకుని నాశనం చేస్తే, ఆ సేవకుని లోకములకు లాగవేస్తే దేవుని చిత్తము ఆగిపోతుంది. చూసారా వాడు ఎంత ప్రణాళిక వాడని. దేవుడు సేవకుని పుట్టించాడు, సాతానుడు కూడా ఆ సేవకుడే కావాలి నాకు. విశ్వాసులు వద్దు. ఎందుకు తెలుసా? సేవకుని కానీ పడగొడితే 100 కుటుంబాలను పడగొట్టేసినట్టే. ఇంకో విషయం చెప్పాలంటే, విశ్వాసు కంటే సేవకుడే అతి త్వరగా సాతాను ఊడిలో పడిపోతూ ఉన్నాడు. అవునంటారా కాదంటారు? హల్లెలూయా. ఒక విశ్వాసు కంటే కూడా ఈ సేవకుడే సాతాను వేసేటువంటి వలలో చాలా ఈజీగా చిక్కుకొని పోతున్నాడు. అలా చిక్కుకొని పోతున్నాడు కాబట్టి దుష్టత్వంలో నడిపించాల్సిన సేవకుడు సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఆయన సొత్తును నాశనం చేస్తున్నాడు. ఆయన రక్తాన్ని ఏం చేస్తున్నాడన్నా? ఆయన రక్తాన్ని ఎడారిగాను పాడుగాను చేస్తున్నాడు. ఇది ఆయన రక్తం. సంఘము ఆయన రక్తం. సంఘము ఆయన రక్తం. ఆయన రక్తాన్ని పాడు చేస్తున్నది సేవకుడే. కనుక ఇప్పటికైనా మేలుకొని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు సంఘాన్ని కట్టే వ్యక్తిగా ఉండాలి, కానీ సంఘాన్ని పాడు చేసే వ్యక్తులుగా మనము ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే సేవకులుగా ఆయన మనల్ని పుట్టించాడు. మనము రాలేదో. హల్లెలూయా. ఆయన మనల్ని పుట్టించాడు సేవకులు కనుక వచ్చాం. కానీ వచ్చి ఏం చేస్తున్నామంట? కాపరులే అనేకులు ద్రాక్ష తోటలను పాడు చేస్తూ ఉన్నారు. ఆయన సొత్తును నాశనం చేస్తూ ఉన్నారు. ఎడారుగా మార్చేస్తున్నారు. కలకలలాడుతున్నటువంటి సంఘము. చాలా సాక్ష్యాలు మేము ఉంటాం. ఒకనొకప్పుడు సంఘంలో 150 మంది ఉన్నారు, ఈరోజు 20 మందే ఉన్నారు అంటారు. ఏంటి కారణం? సేవకుని లోపం. అప్పుడు సంఘములో 200 మంది ఉన్నారు, ఈరోజు 10 మందే ఉన్నారు. ఏంటి కారణం? సేవకుని లోపం. ఈరోజు చాలామంది సేవకులు భయపడుతున్నారు. ఎక్కడికన్నా ప్రజలను పంపించాలంటే, సంఘంలోని విశ్వాసులను పక్కన మీటింగ్ పంపించాలంటే, అవునంటారా కాదంటారా? చాలామంది సేవకులు భయపడే సందర్భాలు. ఎందుకు తెలుసా? ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు బాగా వాక్యం చెప్తే, ఆ సేవకుడు బాగా ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన చేసి ఏదైనా అద్భుతం జరిగితే నా విశ్వాసులందరూ అక్కడికి వెళ్ళిపోతారేమో. హల్లెలూయా. అటు వెళ్ళిపోతారంటే నీలో నాలో బలము లేదని అర్థం. హల్లెలూయా. నీలో నాలో శక్తి లేదని అర్థం. మనలో శక్తి ఉంటే, మనలో బలం ఉంటే, మన విశ్వాసులు మన దగ్గర నుంచి ఎంత గొప్ప దైవజనుడు వచ్చినా పక్కకు తొలగరు. ఎంత గొప్ప సేవకుడు రాని, ఆయన ఎన్ని అద్భుతాలను చేయని, ఆయన ఎన్ని ఆశ్చర్యకారాలను చేయని, మనలో ఆ సత్తా ఉంటే, మనలో ఆ బలం ఉంటే, మనలో ఆయన మహిమ ఉంటే, హల్లెలూయా, మనల్ని వదిలిపెట్టి మన విశ్వాసాలు పక్కకి ఎక్కడకు కూడా. కానీ పక్కకు వెళ్ళేటట్టు మనమే చేస్తున్నాం. అది అక్కడ అంటున్నమాట. కాపురులే పాడు చేస్తున్నావు. నీవే నీ సంఘము బయటికి వెళ్ళట్టు చేసుకుంటున్నావు. అది నీ చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. కాబట్టి దైవ జనాంగమా, ఈరోజు ఆయన మనల్ని సేవకులుగా పుట్టించింది ఆయన సొత్తును కాపాడడానికి. మనల్ని సేవకులుగా పుట్టించింది ఆయన సొత్తును తిరిగి పరిశుద్ధముగా ఆయనకు అప్పగించడానికి, పాడు చేయడానికి కాదు, ఎడారిగా చేయడానికి కాదు. హల్లెలూయా. అది వేలుతో సహా పెగిలించడానికి కాదు, అది ఫలించే విధముగా చేయడానికి. ఆయన ఎదుట ఏ పాపము లేకుండా నిష్కలంకమైనటువంటి కన్నికగా ఆయన ముందు నిలవబెట్టడానికి మనల్ని పుట్టించాడు. ఆ సత్యాన్ని ఎరిగి ఈరోజు మనము ఆయన సొత్తును కాపాడుతున్నామా, ఆయన సొత్తును పాడు చేస్తున్నామా, ఆయన ఆలోచన మనలో ఉండాలని ప్రభు నామములో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.
మన మధ్యలో ఉన్నటువంటి సోమ